నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే 20. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినం వాక్యము ద్వారా బలపరచండి, ప్రార్థనలో తోడుగా ఉంది నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మొదటి దినవృత్తాంతములు 27 నుండి 29 అధ్యాయములు. 27వ అధ్యాయం. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియా అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడును నగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమీనాదాబాదు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన అషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతి ఆయను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాహేతీయుడైన షప్పూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెల ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడైన హెలెసు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరాహీల సంబంధుడు హూషాతీయుడైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనీల సంబంధుడును అనాతోతీయుడు అయిన అబీయేజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరాహీల సంబంధుడును నెటోపాతీయుడైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలియాజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మైకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్మి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహాసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజారేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక 20 ఏండ్లు మొదలుకుని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్య అందు చేర్చలేదు.
జనసంఖ్య చేయు విషయమును ఇశ్రాయేలీల మీదకి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించనే గాని దాన్ని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంతముల గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయువారి మీదను భూమి దున్నువారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిల్వచేయు కొట్ల మీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమునందు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్హానాను నియమింపబడెను. నూనె కోట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయిము, లోయలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాలీయుడైన ఓబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన యెహెజ్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాహీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయే ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయను అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. 28వ అధ్యాయము. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవచేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీల పెద్దలనందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీల మీద నిత్యము రాజువై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటివారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలపైన యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను: నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయవిధులను అనుసరించిన యెడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీయు ఎట్టివో తెలుసుకుని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీలందరూ చూచుచుండగును మన దేవుడు ఆలకించుచుండగును నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకుని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును, మందిరపు కట్టడమునకును, బొక్కసపు శాలలకును, మేడగదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదికిని, యెహోవా మందిరపు ఆవరణములకును, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి స్థిరపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను, లేవీయులను, సేవ చేయవలసిన వంతుల పట్టియును
యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టియును యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రాకారము బంగారమును ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రాకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రాకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకు దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రాకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచి ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రాకారముగాను, వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రాకారముగాను, వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రాకారముగాను, ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రాకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇవన్నీయును అప్పగించి, యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరువకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక యుండును. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనఃపూర్వకంగా పనిచేయువారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. 29వ అధ్యాయము. తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పనిమీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తన యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడువు. యెహోవా, భూమ్యాకాశములందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను? నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అధిపతులము, పరదేశులములై ఉన్నాము.
మా భూనివాస కాలము నీడయంత స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనే ఇవన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండు నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనుల హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును, నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఈలాగు పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు మందిరమును తల వంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇశ్రాయేలు అందరి సంఖ్యకు తగినట్లుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకు యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుటను బహుగా ఘనపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చినవాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికం అంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చి నాయన మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. దినదినము మీరు చూపుచున్న అయ్యా నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవు, రక్తమును చిందించి అయ్యా పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమును తిరిగి లేచిన దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. మా ప్రతి అపరాధమును, పాపమును అయ్యా నీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రపరుస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా నాయన మా పాపము నీ మీద వేసుకుని మీ నీతిని మాకిచ్చి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా ప్రతి ప్రార్థన నాయన నీ సన్నిధికి చేరుతున్నాయని నమ్ముచున్నాం ప్రభా. ఇంకనూ నాయన మాకు ప్రార్థనాత్మను, విజ్ఞాపనాత్మను దయచేయండి. నీకు ఇష్టలుగా ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయుటకు మాకు నేర్పండి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబస్తుల పాపమును సైతము దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగును, మా పట్టణాలను, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మాలో శారీరకంగా బలహీనంగా ఉన్నవాని బలపరచండి, మానసికంగా బలహీనంగా ఉన్న బలపరచండి ప్రభా. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన మా యవన బిడ్డలను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి. నీ కొరకు వాడబడే పాత్రలుగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అయా మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా పచ్చళ్ళు, మా సంఘములను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీ కృపలో వారిని తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరిపై నీ కృప కలుగునుగాక. ధైర్యముతో, అభిషేకముతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత, వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా. దినదినము నీకు సమీపముగా వచ్చే కృపను దయచేయండి. సత్యము నుండి సర్వసత్యములోనికి అయా నడిపించండి ప్రభా. డినామినేషన్స్ భేదము లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను అయా మీరు దయతో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరూ ఆత్మపూర్ణులై ఉండినట్లు అయా నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా అంచెదినములు అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానము అయా నిశ్చయముగా అందరిపైన నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. కడవరి వర్షమై మీరు దిగి రండి నాయన. కడవరి ఉజ్జీవంను ఇంకను రగిలించండి. ఇంకను అనేక మందిని అయా రూపాంతరపరచండి. క్రైస్తవులందరినీ పత్రికగా మార్చండి ప్రభా. అయా ముందుగా క్రైస్తవుల్లో ఒక ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకే వందనాలు ప్రభా. అయా మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో నీ చిత్తము జరుగునుగాక. అయా నీ రాజ్యము వచ్చునుగాక. ఇగో ప్రత్యేకించి యూపీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉత్తరప్రదేశ్పై నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. అయా నిశ్చయంగా ఉత్తరప్రదేశ్ అంతటా నీ సువార్త వ్యాపించబడినట్లు సువార్త ద్వారములు తెరవబడునుగాక. అయా నిశ్చయముగా నీ కృప అయ్యా అక్కడ కలుగునుగాక. అక్కడ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక నాయన. అయా నీ రాజ్యం అక్కడ స్థిరపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో భారతదేశం అంతటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరికీ రక్షణ దయచేయండి. అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా ఇంకను సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను లేపండి అయ్యా. పరిచర్య చేసేవారిని లేపండి నాయన. అపోస్తలను లేపండి, ప్రవక్తలను లేపండి ప్రభు. ఉపదేశకులను లేపండి నాయన. అయ్యా నీకే వందనాలు. కోత విస్తారముగా ఉంటుండగా అయ్యా పనివారిని మీరే లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగునుగాక. అయ్యా తండ్రి ఇజ్రాయెల్ పక్షంగా అయా యుద్ధము చేయుచున్న దేవా తండ్రి ఇజ్రాయెల్కు అయా లో నీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తూ ప్రభు ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని, మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.